యాక్చువల్లీ మా బ్యాచిలర్ లైఫ్ అమ్మాయి లేదు. నా జిందగీ పిచాక్, నా జిందగీ పిచాక్. ఇంకోటి ఏంది మీరు అనుకోవచ్చు, కేజీ చికెన్ తెచ్చుకున్నా కోడి తీసుకొస్తాం, కోడి తీసుకొచ్చి ఎట్లా కోడి బొచ్చి కోడి ఆడినా మొగులా అనేది కూడా చెప్తాను. అన్న కోడిని తెచ్చాడంటే సిత్తరాల సిరపడు, సిత్తరాల సిరపడు, కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది, కట్టెలకు బొమ్మన్నది మా రాజన్నకి. సో గాయస్, ఇప్పటికి పాత పద్ధతులు అన్నీ మర్చిపోయారు చాలా మంది. దానికోసం మనం మన సబ్స్క్రైబర్స్ అందరికి గుర్తు చేసి బ్యాచిలర్ లైఫ్ కష్టాలు. కరి కరి చికెన్ కర్రీ, చికెన్ ఉన్నవే బోరి, వరి వరి డోంట్ వరి నువ్వే మామ రైట్. దగ్గరకు చూడు చికెన్ ఎంత అయింది. రోషగాని పానమైన చికెను, చికెను చికెను చికెను. కుళ్ళుకోకండి ప్లీజ్, ఏదో అప్పటికప్పుడు కనుక్కొని చేసుకుందాం. చికెను కోసం ఎన్నో ఇక్కట్లు వెంపట్లు పడి చివరకు పొందినాడయ్య చికెను మన రోషగాడు. చికెనే చికెను 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 చికెను. హలో గైస్, స్కై గేమ్ లో గేమ్స్ ఆడుతూ IPL లో 5 lakhs వరకు అయితే మనం సంపాదించవచ్చు. కింద కామెంట్ పిన్ లో అయితే లింక్ ఇస్తున్నా, వెళ్ళి మీకు మీ ఐడి అయితే క్రియేట్ చేసుకోండి. మీ ఐడి క్రియేట్ చేసుకోగానే మీకు అయితే 10,247 రూపీస్ అయితే బోనస్ వస్తుంది. మనకి అమౌంట్ లైక్ GST ట్యాక్సెస్ అని ఏమైతే కట్టవో. మనం దీంట్లో లైవ్ స్ట్రీమింగ్ మ్యాచెస్ కూడా చూడొచ్చు, అంటే లైవ్ గా ఆడుతున్న మ్యాచెస్ కూడా మనం చూడొచ్చు. సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, కామెంట్ పిన్ లో లింక్ ఇస్తున్నా, వెళ్ళి రిజిస్టర్ అయిపోండి. సో గాయ్స్, ఈరోజు మనం వాట్సాప్ నంబర్ చెప్తున్నారు అనమాట. 96 సుడు హీరోలు ఒట్టి బుడ్డర కానులు, వాల్యూ లేని వజ్రాలు మన జాతి. హలో గైస్, బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ మను అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు వీడియో ఏమంటే యాక్చువల్లీ మా బ్యాచిలర్ లైఫ్ అమ్మాయి లేదు. నా జిందగీ పిచాక్, నా జిందగీ పిచాక్. 0.5 లో పెట్టి ఓపెన్ చేస్తారు ఒక్కొక్కరు. రాజుగారిని యాక్చువల్లీ మనుదా రాజుగారి కింద కావేశం మీకు వీళ్ళ వీడియోలు కావాలంటే నా ఫోన్ లో ఉంటాయి, కావాలంటే పెడతాము. పెట్టుకోండి. వీడిదైతే స్లో మోషన్, వీడిదైతే స్లో మోషన్ వీడియో హ్యాపీగా ఉంది తెలుసా ఒకటి. సో గైస్, ఈరోజు అయితే వీడియో ఏంటంటే సండే కాబట్టి మేము చికెన్ వండుకోబోతున్నాం. ఎట్లా బయట తింటాం మేము. ఎట్లా అంటే ఎవరికి చికెన్ కర్రీ రాదు. ఈసారి చికెన్ ఇంకోటి ఏంది మీరు అనుకోవచ్చు, కేజీ చికెన్ తెచ్చుకున్నా కోడి తీసుకొస్తాం, కోడి తీసుకొచ్చి ఎట్లా కోడి బొచ్చి కోడి ఆడినా మొగులా అనేది కూడా చెప్తాను. ఎట్లుంటది ఏందో చూపిద్దాం. యాక్చువల్లీ మేము 24 గంటలు బయట ఫ్రైడ్ రైస్లు, బిర్యానీలు. అన్నకు ఫోన్ చేసి అన్న అంటే స్కానర్ పెడితే చాలు, మాకు ఇంకా అది అవడం లేదు. సో మేము ఈ రోజున మేమే మా చేతులతో చేసుకొని తినాలనుకుంటున్నాం. సో అందుకని మేము యాక్చువల్లీ చికెన్ తెచ్చుకొని తిందాం అనుకుంటే అది కాదు, కోడి తీసుకొచ్చి ఆపరేషన్ ఆడదాం మొగలు చూసి చేస్తున్నా. ఆడదైతే కోడి ఆడదైతే ఏలు కుడతా అంటుండు. అన్న కోడిని తెచ్చాడంటే సిత్తరాల సిరపడు, సిత్తరాల సిరపడు, ఉత్తరాల సరంగిదిలా సిత్తరాల సిరపడు, సిత్తరాల సిరపడు, పట్టు పట్టిన పైన సింబాకాడగా ఎత్తుకోని రెడీ ఉంది. కట్టెలన్నీ ఏరుతుంటే వాడు
నేను కూడా ఇవే ఏరుతున్నాడు బొంగులు అడగా అరే సార్లే రారా దా సరిపోవా సో గైస్ గా నేను చికెన్ కూర కట్ల ఎరకరాపనంటే లోన్ సోఫా ఇరుక్కొట్టారుగా మొత్తంగా సోఫాని ఇంత గలీజు మళ్ళా ఇంత గలీజు రైట్ చలో 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 చికెన్ కూర వండబోతున్నాము అంటున్నా కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది కట్టెలకు బొమ్మన్నది. సో గైస్ ఈరోజైతే చేయలేని సాహసం చేస్తున్నాం మరి అన్న ఫస్ట్ టైమా సెకండా థర్డా ఫోర్తా లక్షసారికి వచ్చారా ఇప్పుడు కొయ్యా నేను బాయ్ ఇంకేమేమి వస్తావో చాలా అలవాట్లు ఉన్నట్టున్నాయి ఇప్పుడైతే వచ్చేయంటున్నా మీకు కూడా కావాలంటే కోసుకుందాం మనం అంతా ఇలా కత్తిని ఇట్లా కడుక్కోవాలి అట్టా ఇట్లా కడుక్కొని ఇప్పుడు దీన్ని పట్టుకొని ఇది ఏం చేస్తా ఇప్పుడైతే కొయ్యబోతున్నాం. అరే సో గాయ్స్ రెడీ రెడీ అది ఎత్తుకో అది రెడీగా ఎత్తుకో మొక్తావా మా రాజన్నకి గట్టి పట్టుకో గట్టిగా అరగబట్టు. సో గాయ్స్ అన్నా చాలా బాగా వచ్చినావు అంటనా పడపడ గుంజాలి ఇవి లేకపోతే ఇది అయిపోతుంది మళ్ళా జల్ జల్ ఇట్లా పీకేసాయి పీక్ మనం ఏం బికేర్రా ఈ కల వీకరా స్వామి చల్లగా అయిపోతుంది మళ్ళా వాటర్ ఎట్లా మనకి గుంజు ఓకే శిలాపాడు అయ్యి పీకుడు దాంట్లో కొన్ని తోపే అన్న ఎయ్ పీకు గట్టి పీకు గట్టి పీకు చల్లి మాత్రం క్లీన్ చేసేసినాం. బొచ్చు బీకిన రాజుగాడు నేనే దీనికి అరసదు 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 ఏ అరసే నిదానం నిదానం అరసదే దానికి పెద్దదిగా ఉందిరా ఏంది ఏ పెద్దదిగా ఉందిరా గుండెకాయ ఏం భయం లేదు చూడండి రాతి గుండెకాయ అంటారు రాది రాజా నీరు తిందే ఉంది రాసి తిందే నేను మొన్న చూసిన అరే వాడు వంట మాస్టర్ అయ్యాడు కావాలా నేనేట్లేమన్నా ఈ చికెన్ అన్నిటికీ నేనే యజమాన్యుణ్ణి యజమానురాలు కదా మళ్ళా యజమాని రాలేడు పొద్దున్నే 6 గంటలకు లేస్తాడు బర్రెలు కడిగినట్టు వాడు బాడీని కరుగుతాడు చెప్పు మేము చికెన్ అంతా కోపి చేసి తీసుకొచ్చాము. యాక్చువల్ మాకు రాదు కాబట్టి ముందుగా చికెన్ వేసుకోవాలి. అన్నకి గెలుపుడొచ్చు పీకినీకి వచ్చి కానీ కొయ్యనీకి రాదు. లెగ్ పీస్ 2 లెగ్ పీస్లు అది నాదరా రే ఉంది కదా ఇప్పించిన అన్నది కదా అది కాదు ఏ వాడికి అది కూడా చూపిరా ఇంకోటి అదే లేనిది మన దగ్గర ఉంది చికెన్ లో ఇంకో అది కాదు గుండెకాయ ఎరిపుక గుండకాయ ఇంకా లావు ఉంటుంది గాయస్ అది ప్లావ్ కూడా అది. సో గాయస్ ముందుగా ఆయిల్ అన్నమాట. తర్వాత ముందుగా మిక్స్ చేసుకోవాలి మనం అల్లం తర్వాత అల్లం పేస్ట్ గాయస్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. సరే చిన్నగా చేపియాలి కదా ఇంకా ఎయిరా గాయస్ చెప్పినాను రా బాబు. ఇప్పుడు అల్లం ఇంకా పేస్ట్ వేసేసాం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో గాయస్ ఇప్పుడైతే మనం కారం వేసుకొని మంచిగా పిసుకాలి. నిప్పుల పైన కలుసుకొని తినేది. హలో నిప్పుల పైన బూడిది కనబడుతుంది మంచిగా ఇప్పుడు. సో గాయస్ ఇప్పుడు కూర. సో గాయస్ ఇప్పటికి పాత పద్ధతులు అన్నీ మర్చిపోయారు చాలా మంది. దానికోసం మనం మన సబ్స్క్రైబర్స్ అందరికి గుర్తు చేసి మనోడు సంక్రాంతికి కూడా మంచి మంచి గొద్దెలు పెడతాడు అనమాట. పాత కాలం గొద్దెలు పెడతాడు. ఏం మాట్లాడుతున్నావు సార్? అరే గొబ్బెమ్మలరా నాకు గొద్దెలు అంటావు గొబ్బెమ్మలకి. సో గాయస్ మా వాళ్ళు చికెన్ తెల్లార్లు చేస్తారు అనమాట. తెల్లారు మనోడు ఆయిల్ పోస్తుండు. పోసుకోవాలి.
దోస్తులు ముందుగా ఆయిల్ పోసుకోవాలి. ఇవాళ ఒక 10-12 నాటుకోళ్ళు పట్టుకొచ్చినాం. వీటిని జబర్దస్త్ వండినాం. ఒక 200 చపాతీ. ఇలా ఆయిల్ పోసుకోవాలి. దోస్తులు ఆయిల్ ఎక్కువ వేయాలి, ఎందుకంటే జోన్ వస్తుంది, అంటే గుజ్జు వస్తుంది. గైస్ బ్యాచులర్ లైఫ్ కష్టాలు. కరి కరి చికెన్ కర్రీ చికెలా ఉన్నవే బోరి వరి వరి డోంట్ వరీ నువ్వే ఫోన్ మాడే చూసివే బ్యాచులర్ లైఫ్ కష్టాలు. చూసివే 18 Pro Max పడగొట్టా. దోస్తులు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. పచ్చ 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 చిట్లువా. ఇప్పుడైతే నిజంగా పడింది. గాయస్ ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం. స్మెల్ మస్తు వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే. మామ రైట్. కటింగ్ షాప్ కనబడుతుందా? కటింగ్ షాప్. గరం మసాలా వేసుకున్నాం. సో గాయస్ ఇది లీవర్, మన అన్న దాస్ అనుకొని సపరేట్ తీస్తూ గాయస్ నాకు ఇప్పుడు కలిసలు పడుతుంది అనమాట. ఎందుకంటున్నా ఇంత లే ఏమ్రా తమ్ముడు, లీవర్ రా ఇది. అలాంటి మాటలు మాట్లాడతారా? దగ్గరకు వచ్చి చూడు చికెన్ ఎంత అయింది. లేసిన చికెన్ బాగా ఉంటది. సో గాయస్ టోటలీ మాత్రం చికెన్ అయితే అయిపోయింది. ఇప్పుడు కిందికి వెళ్ళి మనం కిందికి వెళ్ళి తిందాం. రోషగాని పానమైన చికెను 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 చికెను. సో గాయస్ టోటలీ మాత్రం అయిపోయింది చికెన్ విత్ పరోటా. నేను చెప్పాల్సింది వీళ్ళే చేసినారు, అంతా వీళ్ళే చేసినా, నేనేం చేయలేదు. ఒకసారి గాయస్ ఎక్కువ నేనే కష్టపడతా, నాకు ఫస్ట్ తినిపిడు. కష్టపడినా ఉన్నా అనుకోరే వద్దురా, మీ అందరికన్నా నేనే ఎక్కువ కష్టపడా. క్రేజీ ఉందిరా. గాయస్ నిజం చెప్తున్నాం, దాసిగడ్డ వంకాయ పిలవండి, ఫ్రీగా చేస్తాడు. వ్యవసాయ పైసలు నేను ఇస్తా. సరే ఫ్రీగా చూడండి. సో గాయస్ మన దాస్కర్ మస్తు టేస్ట్ చేసినాడు అనమాట. సో మీ ఇంట్లో టేస్ట్ కావాలంటే మనోడు బాగా కోస్తాడు. అపచారం మాట మీరు కూడా ఇట్లా ఇంట్లో ట్రై బాగా అల్లు వెల్లుల్లి పేస్ట్ చేసి మళ్ళీ ఇట్లా పిసుకుతాడు. టేస్ట్ కుళ్ళుకోకండి ప్లీజ్, ఏదో అప్పటికప్పుడు కనుక్కొని చేసుకుందాం. క్షమించి వదిలేయండి ప్లీజ్. కానీ క్రేజీ ఉంది ఒక్కొక్క తింటుండే. సరే కానీ మీ ఇద్దరు ఇంకా చాలా ఆపి నాకు ఇయ్య, నేను తింటాను. ఎవరైనా